హాస్పిటల్‌లో విజయేంద్ర అయితే దుర్గను రెడీ చేస్తూ, అలా తనకి జడలు వేస్తూ, తనని మేకప్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అది చూసిన దుర్గ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "ఇప్పుడు ఎలా ఉంది? నేను బాగానే వేశాను కదా!" అని చెప్పేసైతే విజయేంద్ర అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దుర్గ అయితే, "నాకు చాలా సంతోషంగా ఉంది. నాకే కాదు ఏ అమ్మాయికైనా సరే తన భర్త తనకు సేవలు చేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విజయేంద్ర అయితే, "అవునా!" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న దుర్గ అయితే, "నిజమండి. ఏ భర్త అయినా భార్యకు ఇలా సేవలు చేసుకొని ఇలా ఇలా ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మీకు తెలుసా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "అవునా! ఈ విషయం నువ్వు దుర్గలా చెప్తున్నావా? వైష్ణవిలాగా చెప్తున్నావా?" అని చెప్పేసైతే విజయేంద్ర అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దుర్గ అయితే, "ఏంటండి?" అని చెప్పేసైతే తనని నవ్వుతూ అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న పురుషోత్తం, రక్షిత వాళ్ళు ఇంటికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రక్షిత అయితే, "అవును, వాళ్ళు వచ్చేస్తే మళ్ళీ మనకి డేంజరే. అందుకే వాళ్ళని ఎలాగోలాగా ఇంటికి రాకుండా అయితే మనం చెయ్యాలి. దాన్ని చెయ్యడానికి ఏదో ఒక ప్లాన్ గీయాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రక్షిత వాళ్ళు మాత్రం ఎలాగైనా వాళ్ళ ఇంటికి రాకూడదని చెప్పేసైతే ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.